ఓకే. కాకినాడ సెంట్రిక్గా మరోసారి ముఖాముఖి కార్యక్రమానికి అయితే వేదిక కాబోతుంది. మన ఊరు మాట మంత్రి కార్యక్రమాన్ని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కూడా సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రజల యొక్క సమస్యలు, రోడ్ల సమస్యలు, వారి యొక్క ప్రతి సమస్యను కూడా పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం అయితే ముందుకు వెళ్ళింది. నేడు తాజాగా సాయంత్రము కాకినాడలో ఈ వేదికకు సంబంధించి కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు గారు ఉన్నారు. ఆయనతో మనం ప్రయత్నించారు. డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన ప్రెసిడెంట్ తుమ్మల బాబు గారు ఉన్నారు. ఆయనతో మనకి ప్రయత్నించారు. సరే, మాట మంత్రి అన్న కార్యక్రమం 100% సక్సెస్ఫుల్గా నిలబడుతుంది. అంటే ముఖ్యంగా వేదిక మీద ప్రజల యొక్క సమస్యలను వెంటనే సమస్యను పరిష్కరించాలని కాకినాడలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏ విధంగా చూడాల్సి అంటారు? ఏ రకంగా కార్యక్రమం జరగబోతుంది? అందరికీ నమస్కారం. ఈరోజు మహారాజు నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు ఏ విధంగా ప్రజల కోసం నిలబడ్డారో ఈరోజు అధికార పార్టీలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చేరువుగా పరిపాలన అందించాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఈరోజు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి మన కాకినాడ నగరంలో ప్రజలకు చేరువుగా అటు అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని ఒకే వేదిక మీద తీసుకొచ్చి ప్రజా సమస్యలు తెలుసుకుని మరి ఏదైతే ఆ సమస్య జెన్యూన్ అయితే అది ఖచ్చితంగా తీర్చడానికే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకోవడం జరిగింది. ఏదేమైనా సెంటిమెంట్గా కావచ్చు, కాకపోతే కాకినాడ జిల్లా మీద ఉన్నటువంటి అభిమానం మీద కావచ్చు, రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మన కాకినాడ జిల్లా నుంచి, మరి ముఖ్యంగా కాకినాడ నగరం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించడం మా అందరికీ కూడా జిల్లా వాసులుగా చాలా ఆనందంగా ఉంది. ఏదైనా జెన్యూన్ సమస్యలు అంటే ఆస్తి తగాదాలు, లేకపోతే ఒక కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏదైనా ఉంటే దాంట్లో స్క్రీనింగ్ చేసి, దాంట్లో నిజ నిర్ధారణ చేసి అధికారులకు సూచన చేసి, అంతేగాని ఇష్టం వచ్చిన రీతిలో మరి కార్యక్రమాలు తీసుకొచ్చి మాకు చేయలేదనేటువంటి కాకుండా దాంట్లో నిజం ఉంటే ఖచ్చితంగా పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వేదికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2 సంవత్సరాల నుంచి కూడా జనవరి కార్యక్రమం మంగళగిరిలో ప్రారంభించడం, ఆ జనవరి ద్వారా ప్రజల నుంచి అనేక అర్జీలు మరి స్వీకరించడం, శాసనసభ్యులు కానీ, మండలి సభ్యులను కానీ, పార్లమెంట్ సభ్యులను కానీ, మాకులాంటి చైర్మన్లు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడే నిలబెట్టి జనవాణిలు అర్జీలు స్వీకరించడం, దాంట్లో చాలా అధికారులతో మాట్లాడి నిజమైనటువంటి అర్జీలన్నీ కూడా పరిష్కారం చేయడం జరిగింది. ఇంకా అక్కడక్కడ కొన్ని మిగిలిపోవటం, అవన్నీ కూడా పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమం వినూత్నంగా ప్రజల దగ్గరికే నాయకుడు వచ్చి పనిచేసే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఈ సందర్భంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతమందితో ముఖాముఖి మాట్లాడతారు, ఎంతమందితో వీడియో కాన్ఫరెన్స్ ఇంచుమించుగా ఇది ఒక 1000 మంది పైన కూర్చోవడానికి ఈ ఫ్యాబిన్ కళ్యాణ మండపంలో అవకాశం ఉంది. మ్యాక్సిమం నిజమైనటువంటి సమస్యలు ఏదైనా ఉండి, వ్యక్తిగత సమస్యలు కన్నా ప్రజా సమస్యలు కానీ, లేకపోతే అక్కడ ఏమైనా వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ అవన్నీ తీర్చడానికే సిద్ధమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారి పట్టణానికి ఏం కావాలి, వారి వార్డుకి ఏం కావాలి, వారి గ్రామాలకు ఏం కావాలి, అటువంటి సమస్యలకు ఎక్కువగా ఇక్కడ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు కూడా దాంట్లో నిజం ఉంటే దానికి కూడా అధికారులను ఆదేశించి ఆ సమస్యలు పరిష్కారం చేయడానికే ఈరోజు ఈరోజు 5 గంటలకి ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 8 గంటల వరకు కూడా మీటింగ్ కొనసాగుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకోవటం, అధికారులు కూడా తగిన ఆదేశాలు ఇచ్చి ఆ సమస్యలు పరిష్కరించవటం, అలాగే దగ్గరలోనే రాజకీయ నాయకులు కూడా ఆ పనులు పూర్తి చేయమని చెప్పడానికి ఈ కార్యక్రమం. సార్, మీరు జిల్లా అధ్యక్షుడిగా మీకు తెలిసిన అంటే చిన్నారి వ్యాధి మిస్ అయింది, పాపకు సంబంధించి సార్ మాట్లాడే అవకాశం ఉందా, లేదంటే ఖచ్చితంగా మరి మీరు అందరూ చూస్తాను పోలీసు యంత్రాంగం ఎంతవరకు పనిచేయాలో, పోలీస్ జాగులాలతో పనిచేశారు. మొత్తం ఎన్డీఆర్ఎఫ్ మరి చాలా ప్రమాదాలు జరిగినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ జరుగుతుంది. మరి ఒక పాప మీద ప్రాణానికి విలువ ఎంతో తెలిసినటువంటి ప్రభుత్వం కాబట్టి ఇలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, మొత్తం పోలీసు కానీ, సాక్షాత్తు ఎస్పీ గారు వెళ్ళి పర్యటనించడం కానీ,
ఇవన్నీ ప్రభుత్వానికి ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంది. ఎవరి పిల్లలైనా ఉంటే ఆ పిల్లలు బతకాలని కనీసం ఆ కళ చూపైన తల్లిదండ్రులకి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు జరిగిన కళ చూపైన తల్లిదండ్రులకి దక్కాలని మేము అందరూ కోరుకుంటున్నాం. లింగమనేని రమేష్ గారు ఈ వన్ ఆఫ్ ది పార్ట్ జనసేన. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆయన కూడా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకోవటం, పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలనేటువంటి దాని మీద అటు రాజకీయంగాను ఇటు అన్ని విధాలుగా కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తారు. రాజ్యసభ సభ్యులు లింగమనేని. ఇది మాట మంత్రి కార్యక్రమాన్ని రాష్ట్ర కూటమి ప్రభుత్వంతో పాటు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నేడు జరగబోయే కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఏదైతే గ్రామాల్లో పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారో ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుందని చెప్తున్నారు. ఇది రాజవర్ష.